తెలంగాణలో రైతుల రుణాలను మాఫీ చేసేందుకు కేంద్రం ఎందుకు డబ్బులు ఇవ్వదన్న కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. రాష్ట్ర నిధులతోనే యూపీలో రుణమాఫీ చేస్తారన్న ఆయన ఆ విషయం కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడడం కూడా మంచి సంప్రదాయం కాదన్నారు కిషన్ రెడ్డి. మోడీ గురించి మాట్లాడే ముందు ఎన్నికల మేనిఫెస్టోను చూడాలన్నారు. ఉత్తరప్రదేశ్లో రైతుల రుణాలు మాఫీ చేసినప్పుడు తెలంగాణ రైతులకు ఎందుకు చేయడు అని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక శాసన మండలిలో ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ప్రధానమంత్రి గురించి ఆ రకంగా మాట్లాడము నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం వాస్తవమే. కానీ అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఆ యొక్క మాఫీ జరగదు. ఉత్తరప్రదేశ్ నిధుల ద్వారానే మాఫీ జరుగుతుంది. కానీ ఇదేది అవగాహన లేకుండా ఈరోజు కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడము మరి ఆయన తెలివి తక్కువతనానికి అద్దం పడతా ఉంది. ఈరోజు కేటీఆర్ అర్థం చేసుకోవాలా, నిజంగా మీకు అంటూ ఒక పద్ధతి ఉంటే మీరు గజ్వేల్కి ఏమో 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఏ రకంగా ఇస్తున్నారు? ఒక ఎర్రవల్లిలో 2 బెడ్రూమ్ స్కీమ్ ఎందుకు పూర్తి చేశారు? మిగతా కొన్ని వేల గ్రామాలలో కనీసం ఒక రూమ్ కానీ ఒక ఫౌండేషన్ కానీ ఎందుకు వేయదు? దీనికి జవాబు చెప్తాడా? బహిరంగ చర్చకు ఈరోజు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడని అడుగుతా ఉన్నాను. అంతా ఇంకో కొత్త నాయకుడు వచ్చాడు ఈ మధ్యలో. ఆయన ఈరోజు సినిమా షూటింగ్లలో నటిస్తూ ఈరోజు ఆయన కూడా అవగాహన లేకుండా ఈరోజు వాట్సాప్లలో ఆయన ట్విట్టర్లలో రాజకీయాలు చేస్తున్నాడు. ట్విట్టర్ రాజకీయాలతో లాభం లేదు. పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం ఏదో పేపర్లో వచ్చిందనో ఎవరో చెప్పిరనో ఏదో వార్తల్లో ఉండేటువంటి కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడము మంచి సాంప్రదాయం కాదు.